కర్కాటక రాశి వారికి ధనుసు రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన రుణ రోగ సమస్యలు పొంచి ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉండడం, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోగలిగినట్లయితే భూములు, గృహాలు, నూతన వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకునే కార్యక్రమంలో అద్భుతమైన విజయం మీ సొంతం కాబోతుంది. కనుక ఏదైనా తెలిస్తేనే పెట్టుబడులు పెట్టండి, తెలియలేదు తెలుసుకొని సలహా తీసుకొని నిపుణుల యొక్క సలహా తీసుకున్నట్లయితే అద్భుతమైన కాలం మీ ముందర ఉందని చెప్పి గమనించాలి. సింహరాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంతాన స్థానంలో సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్రిక సంతాన యోగము, గృహమంతా ఆనందకరము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి మీకు రావాల్సిన ధనాన్ని అందజేయడము, విదేశాలకు వెళ్ళాలి అనే మీ కోరిక నెరవేరబోతుందని చెప్పి గమనించాలి. కన్యరాశి వారికి ధనుసు రాశిలో కుజ భగవానుడు ఏడాది తర్వాత సంచారం చేయడం వలన వాహన ప్రమాదాలు, చిన్న చిన్న విషయాలకు ఆందోళన, తగాదాలు, పోలీస్ స్టేషన్లు, గొడవలు లాంటి సమస్యలు పొంచి ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో ఎంతో జాగ్రత్తగా ఉండాలని చెప్పి గుర్తుపెట్టుకోలేదు. అప్రమత్తత కలిగినట్లయితే అనేక రకాల సమస్యలు మిమ్మల్ని చుట్టుముట్టాడే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున మీరు ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో పాల్గొనడం యోగదాయకమని చెప్పి గమనించాలి. తులారాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంచారము చేయడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో మీరు ప్రేమపూర్వకమైనటువంటి మర్యాదలు ఇచ్చి పుచ్చుకోగలిగినట్లయితే మానవ సంబంధాలుగానే ఉంటాయి. లేదు అన్నట్లయితే ఆర్థిక సంబంధాలుగా మీరు ఏర్పరచుకోగలిగినట్లయితే రాబోయే కాలంలో గడ్డు కాలం అవుతుందని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన ధనపరమైనటువంటి చిక్కులు కానీ, ఉద్యోగపరమైన అపోహలు కానీ, ఆటంకాలు ఉండే పరిస్థితి ఉంటుంది. ఎందుకనగా ఒకవైపు వీరికి అర్ధాష్టమ శని సంచార స్థితి జరిగినప్పుడు అప్పులు ఇవ్వడం, అప్పులు తెచ్చుకోవడం రెండూ ప్రమాదకరమే. కనుక దయచేసి అప్పులు ఇవ్వకుండా, అప్పులు తెచ్చుకోకుండా ఉండబడినటువంటి వాటిలోనే సక్రమమైనటువంటి, ధర్మబద్ధమైనటువంటి, ఆధ్యాత్మికతతో కూడిన జీవనాన్ని పొందగలిగినట్లయితే రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోయి ప్రశాంత జీవితం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారికి ఏడాది తర్వాత ధనుసు రాశిలో వ్యయంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన కొద్దిపాటి ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవ్వడం, దూరావాయు జల ప్రయాణంలో ఖర్చులు పెట్టడం, హంగులకు, ఆర్భాటాలకు, అపోహలకు వెళ్ళి మీ యొక్క ధనాన్ని ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఓర్పు, నేర్పు, సహనం అనేటువంటి సలహాలు సూచనల ద్వారా స్థిరాస్తులు, చిరాస్తులు కాపాడుకునే మానవ ప్రయత్నం చేయండి, అంతా మంచి కలుగుతుంది. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి పూర్ణ అమావాస్య తిథి యందున ముఖ్యమైన పనులు వాయిదా వేసుకోవడం వలన 90% ధనాన్ని వృధా కాకుండా ఆపుకునే మానవ ప్రయత్నం చేయండి. కుంభరాశి వారికి ఏడాది తర్వాత కుజ భగవానుడు ధనుసు రాశిలో లాభస్థానంలో సంచారం చేయనప్పుడు ఒకవైపు ఏలనాటి శని ఉండినను మీరు ధర్మంగా, న్యాయంగా, ఆధ్యాత్మికంగా ఉండడం వల్ల స్థిర చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. నూతనమైన వాహనాలు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, షేర్లు, క్రయ విక్రయాలతో మీ గృహము ఆనందంతో లక్ష్మీదేవి ఆశీస్సుల చేత కుబేర తత్వానికి మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు అని చెప్పి చెప్పడంలో ఏమాత్రం సందేహమే లేదు. మీనరాశి వారికి ఏడాది తర్వాత రాజ్యస్థానంలో కుజ భగవానుడు ధనుసు రాశిలో సంచారం చేయడం వలన పట్టిందల్లా బంగారం అవడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో మీకు పేరు, ప్రతిష్టలు, గౌరవం రాబోతున్నాయి. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్నట్టుగా ఒకవైపు ఏలనాటి శని సంచారం చేసినను రాజ్యస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, స్థిర చరాస్తులలో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి.